యేసుక్రీస్తునామములో మీ అందరికి వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనము. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలుపై ప్రదేశం సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి మన కార్యక్రమం, అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఇది మీ కార్యక్రమం. దిస్ ఈస్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. ఐఎమ్ యువర్ బ్రదర్ సంతోష్ ఫ్రమ్ నెల్లూరు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సమయము చాలా వేగంగా గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి. అనేకమైన ఎపిసోడ్ల గుండా మనం వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం లాస్ట్ ఎపిసోడ్తో, నిన్నటి ఎపిసోడ్తో మనం అక్కడ 18వ అధ్యాయాన్ని ముగించేస్తున్నాం. ఈ రోజు నుంచి మనం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయ ధ్యానాల్లోకి వెళ్తున్నాం. 18వ అధ్యాయంలో ప్రభు కృపను బట్టి సుమారు 34 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఎన్ని సందేశాలు ఇచ్చామనేది కాదు, జస్ట్ కొన్ని ట్రూత్స్ అయినా మీతో కమ్యూనికేట్ చేశానా, కొన్ని ట్రూత్స్ అయినా మీతో పంచుకోగలిగానా అనేది నాకు ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో రండి, మీరు వచ్చి కూర్చున్నారు, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంచండి, మీ శ్రద్ధ అంతా ఇక్కడే ఉంచండి. దేవుని మాటలు శ్రద్ధగా వినండి. ఇవి బాగా, ఈ మాటలు మీ డీప్ ఇంటు యువర్ హార్ట్లోకి డౌన్లోడ్ కావాలని, మీ హృదయపు అడుగు భాగంలోకి, హృదయంలోకి బాగా దిగుమతి కావాలని, డౌన్లోడ్ కావాలని నా యొక్క కోరిక. ఏదో విని వెళ్ళిపోవడం కాదు, కానీ వీటి గురించి ఆలోచించండి. వీటి గురించి మీకు ఏమైనా ఎక్స్ట్రా థాట్స్, ఒక న్యూ థాట్స్ మీకు వచ్చినట్లయితే దయచేసి మీరు నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మీకు మీ సహోదరుడిగా అందుబాటులో ఉన్నాను. నా 2 నంబర్లు ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు, ఈమెయిల్ ఐడి ఉంది, gfi@2015 అనేటువంటి ఈమెయిల్ ఐడి ఉంది. నా ఫేస్బుక్ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అకౌంట్ ద్వారా కానీ, సంతోష్ నెల్లూరు అనేటువంటి అకౌంట్ ద్వారా కానీ మీరు నన్ను రీచ్ కావచ్చు. నన్ను రీచ్ కావడానికి డిఫరెంట్ విధానాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి నా ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంతకుముందు పెద్ద సేవకులు అనబడిన వాళ్ళు, టీవీ స్పీకర్లు అనబడిన వాళ్ళు నాన్ రీచబుల్గా ఉన్నారు, ఇప్పుడు రీచబుల్గా ఉంటున్నారు. కాబట్టి ప్రీచర్ ఇస్ ప్రీచర్. అతను టీవీ స్పీకర్ అయినా, టీవీ స్పీకర్ కాకపోయినా సందేశకుడే. కాబట్టి దేవుడు ఆ సందేశకుడిని వాడుకోవాలి, అంతవరకే. కానీ సందేశకునిలో ఏదో గొప్పతనం లేదు. వేదిక మారినంత మాత్రాన, వేదిక వ్యత్యాసమైనంత మాత్రాన అతనిలో ఏదో గొప్పతనం ఉందని కానే కాదు. దేవుడు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడు, తీసుకుని వెళ్ళడానికి సమర్థుడు. నిన్ను నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడు. చిన్న ప్రసంగికుడిని కూడా పెద్ద కూడికల్లోకి తీసుకుని వెళ్ళగలడు. కాబట్టి ఇదేదో ప్రత్యేకమైన మినిస్ట్రీ, టీవీ మినిస్ట్రీ, లేకపోతే టీవీ మినిస్ట్రీ పాపము, లేకపోతే ఇంటర్నెట్ మినిస్ట్రీ పాపము అన్న విధంగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. పాపమే కాదు, మనం వాక్యాన్ని ప్రసంగిస్తున్నాం, సత్యాన్ని తెలియజేస్తున్నాం, అంతవరకే. వేరు విధానాల్లో, ఆ ఓల్డ్ ట్రెడిషనల్ వేస్లో కాకుండా మన నూతన విధానంలో వాక్యం బోధిస్తున్నాం, అంతవరకే. రండి, నిన్నటి వాక్య భాగాలు మీకు గుర్తున్నాయని నేను భావిస్తున్నాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలోని చివరి వచనంలో, అనగా 26వ వచనంలో, అనగా 28వ వచనం చివరి వచనం, 26వ వచనంలోని మాటతో మనం ఇక్కడ ముగించుకుంటున్నాం. అంటే టోటల్ 18వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలు ఏమిటి అంటే, 18వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా పాల్ గారు కొరింథీకి వచ్చాడు, కొరింథీలో మినిస్ట్రీ చేశాడు, కొరింథీలో వెళ్ళిపోవాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే దేవుడు జోక్యం చేసుకున్నాడు, అతను అక్కడే ఉండిపోయాడు. అక్కడ నుంచి కెంక్రే మీదుగా ఎఫెసుకి వెళ్ళాడు. అక్కడ అకులా ప్రిస్కిలాలు అపోలోను కలుసుకున్నారు. ఇది స్టోరీ. ఇప్పుడు 19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి ఎపిసోడ్లో మనం చేర్చుకోవడం, యాక్సెప్టింగ్ సమ్వన్, వేరే వాళ్ళని, ఇతరులను, నన్ను నేను చేర్చుకోవడం అని కాదు, ఇతరులను చేర్చుకోవడం, ఇతరులను అంగీకరించడం, వాళ్ళని రికగ్నైజ్ చేయడం, గుర్తించడం. ఎస్, శిష్యులతో చేరుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ చేర్చుకోలేదు శిష్యులు. అటువంటి పరిస్థితిలో ఒక మీడియేటర్షిప్ చేశాడు బర్నబాస్ అనేటువంటి సహోదరుడు, లేదా బ్రదర్. నో, హీస్ ఏ గుడ్ మ్యాన్.
మీరు అనుకుంటున్నట్టుగా ఆయన ఏదో మోసగించడానికో మరలా వేషం వేసుకొని వచ్చి మిమ్మల్ని పట్టుకొని బంధించడానికి వచ్చిన వ్యక్తి కాదు. ఇతను యేసును చూశాడండి. మార్గ మధ్యలో మనం సేవిస్తున్న యేసును చూశాడు. దెర్ ఇస్ నో హార్మ్ అట్ ఆల్, ఐ రికమెండ్ హిమ్ అని రికమెండ్ చేశాడు బర్నబాస్ గారు. దేవుని స్తోత్రం. ఒకరు మరొకరిని రికమెండ్ చేస్తున్నారు. అపోస్తలుడైన పేతురు గారు పౌలు పత్రికల గురించి రికమెండేషన్ చెప్పాడు, ఒక అక్నాలెడ్జ్మెంట్ చేశాడు. ఏంటి అంటే, ఆయన పత్రికలు బాగుంటాయండి, నా పత్రికలంతా లోతుగా ఉండవు, నా పత్రికలంతా ఆత్మీయంగా ఉండవు అని అనలేదు. మనమైతే అలాగైనా ఇంచుమించు నా పత్రికల్లాగా ఉంటాయి, లేకపోతే నా పత్రికలు కాస్త, నా పత్రికల స్థాయికి రావాలంటే అతని పత్రికలు చాలా సంవత్సరాలు పడుతుందండి అని కానీ మాట్లాడలేదు. అని చెప్పిన మాట, నేను 2 పత్రికలు రాశాను, 5, 3, 8 అధ్యాయాలు రాశాను. కానీ పౌలు అలా కాదు. తనకు అనుగ్రహించిన కృప చొప్పున ఒకరినొకరు రికమెండ్ చేసుకోవాలి, ఒకరికొకరు సిఫార్సు చేసుకోవాలి. సిఫార్సు చేసుకోవాలి అంటున్నప్పుడు సిఫార్సు పత్రికల యొక్క అవసరం ఉందని కాదు దాని అర్థం. సిఫార్సు పత్రికలు లేకుండానే సిఫార్సు చేసుకునే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయాలు చేర్చుకోవడం, రిసీవింగ్ సమ్వన్. ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది వ్యక్తులు మన దగ్గరికి వస్తున్నారు, వాళ్ళని ఇంట్లో ఉన్న మనం గేటు దాకా వెళ్ళి లేదా ఇంకా కాస్త బయటకు వచ్చి వాళ్ళని స్వీకరిస్తాం. ఒకరోజు మధ్యాకాశానికి వచ్చిన యేసును ఎదుర్కోవడానికి, మనల్ని స్వీకరించడానికి, మనల్ని తీసుకొని పోవడానికి వచ్చినటువంటి యేసును మనం కలుసుకుంటాం. వి విల్ మీట్ హిమ్ ఇన్ ద మిడ్ ఎయిర్. మధ్య ఆకాశములో ఆయన్ని కలుసుకుంటాం, 2వ ఆకాశంలో ఆయన్ని కలుసుకుంటాం. అంధకార సంబంధమైన దురాత్మ సమూహం వసించేటువంటి ఆ మండలంలో లేకపోతే ఆ ఏరియాలో, ఆ జోన్లో ప్రభు వస్తాడు, మనం అక్కడ కలుసుకుంటాం. మనము కలుసుకునేటువంటి వేదికగా అది మారుతుంది మధ్య ఆకాశం. ఏ మధ్య ఆకాశం ద్వారా మన విజ్ఞాపనలు వెళ్లకుండా అభ్యంతరపరచబడ్డాయో అదే మధ్య ఆకాశానికి ప్రభు దిగి వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుని మనల్ని అక్కడికి తీసుకుని వెళుతున్న సందర్భం. దేవుని స్తోత్రం. వీటన్నిటి గురించి వివరించే సమయం లేదు. చేర్చుకోవడం గురించి మాట్లాడినప్పుడు వాక్య విషయంలో చేర్చుకోవాలని, మన యొక్క ప్రొఫెషనల్ యాక్సెప్టేషన్ అనగా నా వృత్తి కలిగిన వ్యక్తి, నా ప్రొఫెషన్ కలిగిన వ్యక్తి, నాలాంటి బిజినెస్ చేస్తున్న వ్యక్తి, నాలాంటి ఒకే విధానంలో ఉన్నట్టు వ్యక్తి, అటువంటి ఆ బిజినెస్ సంబంధమైనటువంటి ఆ యాక్సెప్టెన్స్ని గురించి అనగా పౌలుకి వాళ్ళకి మధ్యలో కొద్దిగా క్లోజ్నెస్ ఏర్పడడానికి కారణం ఏంటంటే వాళ్ళు సేమ్ వృత్తిలో ఉన్నారు కాబట్టి. తద్వారా వాళ్ళని పౌలు గారు ప్రభు కొరకు సంపాదించుకోగలిగాడు. వాళ్ళు అతనికి హాస్పిటాలిటీ ఇచ్చారు. తర్వాత అపోల్లో అనేటువంటి విద్వాంసుని కూడా కొద్దిగా లైన్ క్లియర్ చేయడానికి, క్లారిటీ ఇవ్వడానికి ఈ దంపతుల్ని దేవుడు పౌలు ద్వారా బలపరిచాడని అర్థం చేసుకోవచ్చు. చేర్చుకోవడం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు 2వది వ్యాపార విషయంలో చేర్చుకోవాలని, 3వది విశ్వాస విషయములో బలహీనుడైన వాణ్ణి. ఎవరైనా సరే విశ్వాసంలో ఆయాసాలు అప్ అండ్ డౌన్లు ఉంటాయి. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొన్నా అంటే బలహీనమైన విశ్వాసముతో విశ్వాసి కనబడతాడేమో. బలమైన విశ్వాసంతో కనబడ్డాడా దేవునికి స్తోత్రం. అధిక విశ్వాసంతో కనబడ్డాడా దేవునికి స్తోత్రం. గొప్ప విశ్వాసంతో కనబడ్డాడా దేవునికి స్తోత్రం. అలా కాకుండా విశ్వాసము యొక్క చివరి స్థాయిలో, విశ్వాసము అత్యంత బలహీనమైనటువంటి దశలో, విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో ఊగిసలాడుతూ ఉంటాడేమో. మనుష్య కుమారుడు రాబోతున్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు హీ వాంట్ టు చెక్ అవర్ ఫెయిత్. మీ విశ్వాసం ఎక్కడా అని ప్రభు అడిగాడు. ఆ తుఫానుల మధ్యలో, తుఫాను అణిగిపోయిన తర్వాత ఆయన ప్రశ్న, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అలాగే ప్రభు తన రాకడలో వచ్చినప్పుడు అడిగేటువంటి ప్రశ్న, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? విశ్వాస మెజర్ ఆఫ్ ఫెయిత్ నేను మీకు ఇచ్చాను. విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసుకున్నారా, డిక్రీజ్ చేసుకున్నారా? విశ్వాసాన్ని డిక్రీజ్ చేసుకోవడం అనగా తగ్గించుకోవడం సులభం, కానీ విశ్వాసాన్ని పెంచుకోవడం కష్టం. నువ్వు ఏమి చేయకపోతే ఆటోమేటిక్గా విశ్వాసం తగ్గిపోతుంది. నువ్వు ప్రభు కోసం ప్రార్థిస్తూ, ఉపవసిస్తూ, వాక్య ధ్యానం చేస్తూ, వాక్యం నేర్చుకుంటున్నప్పుడు యువర్ ఫెయిత్ విల్ గ్రో. దేవుని స్తోత్రం. విశ్వాస విషయంలో బలహీనులైన వారు కావచ్చు, వాళ్ళని బలపరచండి, చేర్చుకొని బలపరచండి. చీకొట్టి వాళ్ళని బలహీనపరచండి అని కాదు. చీకొట్టి బలహీనపరుస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నప్పుడు చేర్చుకొని బలపరచాల్సిన బాధ్యత మన భుజం మీద ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం, విజ్ఞాపన విషయంలో తానొక్కనే ప్రార్థన చేయలేదు దానియేలు. తానొక్కడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. ఒక ఫెలోషిప్కి 2 3 అంటే మినిమం రిక్వైర్మెంట్ ఉంది. కానీ ప్రార్థనకి 2 3 ఉంటే తప్ప అని కాదు. ఒక్కరున్నా కానీ, ఒకరు ఉన్నారంటే వారు ఒకరు కాదు, ఒకరితో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారిలో ఆయన ఉండి వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. కనుక క్రిస్టియానిటీలో ఆత్మ సంబంధంగా వాక్యానుసారంగా ఆలోచిస్తే ఒకడు అంటే ఒకడు కాదు. ఒకడు అంటే దృశ్యమైన, ఒకడు అంటే అదృశ్యమైన మరొక్కడిని ఆంతర్యములో కలిగి ఉన్నాడు. యేసుప్రభు చెప్పినట్టు మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను చేస్తాను కాబట్టి ఆయన నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. He will never abandon me or leave me because I am doing the things that please my Father. నా తండ్రిని సంతోషపరిచే సంగతులే నేను చేస్తున్నాను. ఏ క్రియ చేసినా, ఏ పని చేసినా, it gives joy to my Father. The Father is the one who sent me. దేవుని స్తోత్రం. ప్రభు విడిచిపెట్టడు. విడిచిపెడతాడేమో అని అనుకుంటున్నాం. నో, he will never leave us. విమోచన దినము వరకు ఆయన మనలో ముద్రించబడ్డాడు. హీ వాజ్ సీల్డ్ అంటిల్ ద డే ఆఫ్ రెడెంప్షన్. విమోచన దినము అనగా దేహ విమోచన దినము వరకు, అనగా దేవుని కుమారుడైన క్రీస్తు రాకడ వరకు ఆయన ముద్రించబడ్డాడు. ఆయన ఎక్కడే ఉంటాడు కాబట్టి దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. దుఃఖపరిచినప్పుడు ఆయన పని చేయలేడు. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలడు. దుఃఖంలో ఎవరు సరిగా పని చేయలేరు, సంతోషంలో అయితే హుషారుగా పని చేయగలరు. కాబట్టి లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ హీ గ్రీవ్స్ హీ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. ఆయన దుఃఖపడితే నీ జీవితంలో ఆయన కార్యము చేయలేడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. 4వ విషయము, విజ్ఞాపన విషయంలో డానియల్ టుక్ ద కోఆపరేషన్ ఆఫ్ హిస్ 3 of his friends. తన 3 స్నేహితుల యొక్క సహకారాన్ని తీసుకున్నాడు. వాళ్ళు ప్రార్థనా పరులా కాదా, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు ఏంటి అని ఆలోచించలేదు. వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ప్రార్థనా పరులే ఉండొచ్చు, కానీ వాళ్ళ సహాయాన్ని కోరుకున్నాడు. దేవుడు నాకే బయలుపరుస్తాడు, వాళ్ళకి బయలుపరిచే అవకాశం లేదు. వాళ్ళు 4 ప్రార్థన చేశారు, దేవుడు ఒక్కరికే బయలుపరిచాడు. 4 ప్రార్థన చేశారు, కానీ భారం మాత్రం దానియేలు మీద, హృదయం మీద ఉంది. తనకు ఎవరి హృదయంలో అయితే భారం ఉండి ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారికి ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ప్రత్యక్షత అనుగ్రహించడం వలన దేశములో జ్ఞానులను బ్రతికించాడు. ఆనాడు యోసేపు దేశంలో అందరిని బతికించాడు, ఐగుప్తు దేశంలో. దానియేలు తన స్నేహితులతో కలిసి విజ్ఞాపన చేసిన ద్వారా బబులోని జ్ఞానులను కాపాడుకోగలిగాడు, వాళ్ళని రక్షించుకోగలిగాడు. అంటే రక్షించుకోగలిగాడంటే వాళ్ళని యూదులుగానో లేకపోతే ఆత్మీయులుగా మార్చుకున్నాడనో, బాప్తిజం ఇచ్చాడనో, కన్వర్ట్ చేశాడనో కాదు దాని అర్థం. వాళ్ళు రాజాజ్ఞ ప్రకారం చంపబడాలి, కానీ వాళ్ళ మీదకి చావు రాకుండా ఆ రాత్రంతా అందరూ నిద్రపోతున్నప్పుడు ఇతను మెలకువగా ఉండి ప్రార్థన చేసి ఏమైతే అయింది అని జ్ఞానులు అనుకోని ఉండొచ్చేమో, కానీ ఏమీ జరగడానికి వీల్లేదు. నా దేశంలో జ్ఞానులు ఉండాలి, నా దేశంలో అజ్ఞానులు ఉండకూడదు. అజ్ఞానులను సరిచేయడానికి దేవుడు కొంతమంది జ్ఞానులను లేవనెత్తాడు. కాబట్టి జ్ఞానులు అవసరమే. వీ నీడ్ వైజ్ మెన్ ఇన్ ద వరల్డ్. వీ నీడ్ వైజ్ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ. దే షుడ్ నాట్ పెరిష్. వాళ్ళు నశించిపోవడానికి వీల్లేదు. వారి కొరకు దానియేలు విజ్ఞాపన చేశాడు 3 స్నేహితులతో కలిసి. ఇది చేర్చుకోవడం గురించి ప్రార్థన టీములో, ప్రార్థనా బృందంలో ప్రార్థనా సహాయం కోసం చేర్చుకోవడం. దేవుని స్తోత్రం. రండి, మన సమయం అయిపోతుంది. మనకి ఇంకొక 12-13 నిమిషాలు మాత్రమే ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 19th చాప్టర్ వర్స్ 1. అపోలో అనేటువంటి ఆయన కొరింథీలో ఉన్నప్పుడు పౌలు పై ప్రదేశములు సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిద్రా అని వారిని అడగగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నేను ఇక్కడ చదువుతున్నాను, వైల్ అపోలోస్ వాస్ మినిస్టరింగ్ ఇన్ కొరింథ్. అనగా
అపోలో కొరింథీలో ఉన్నప్పుడు అని రాసింది. ఇక్కడ రాయబడింది బ్రియాన్ సిమ్మన్స్ గారి అరామిక్ తర్జుమాలో, వైల్ అపోలోస్ వాస్ మినిస్టరింగ్ ఇన్ కొరింథ్, అనగా అపోలో కొరింథీలో ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు. ఉన్నాడంటే దేనికోసం ఉన్నాడు? పరిచర్య కోసం. సేవకులు భూమి మీద ఉన్నారంటే దేనికి ఉన్నారు? పరిచర్య కోసమే. తిని తాగడానికి కాదు మేముంది, తింటాం తాగుతాం, అదే సమయంలో పరిచర్య అనేది మా ప్రాధాన్యత. దట్స్ అవర్ ప్రియారిటీ, నంబర్ 1 ప్రియారిటీ. వీ విల్ డూ మినిస్ట్రీ, దెన్ అదర్ థింగ్స్ ఆర్ నెక్స్ట్. While Apollos was ministering in Corinth, Paul traveled on through the regions of Turkey. టర్కీ ప్రాంతాల్లో తిరిగాడు. The Greek is the upper land country. This was a trek through certain regions of Turkey from him to arrive in Ephesus. Until he arrived in Ephesus, where he found a group of 12 followers of Jesus. అక్కడికి వచ్చినప్పుడు కొందరు శిష్యుల్ని ఆయన కనుగొన్నాడు. శిష్యుల యొక్క గుంపును కనుగొన్నాడు. 12 మంది శిష్యుల గుంపును ఆయన కనుగొన్నాడు. ఎక్కడ? టర్కీలో. ఇలాంటి గుంపు అపోలోకి దొరకలేదు. అపోలో దొరికినా ఏం చేస్తాడు? ఎవరికి దొరికినా ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తారు, అంతేగా. పౌలులాగా ప్రశ్నించకపోవచ్చు, కానీ వాళ్లకు పరలోకపు ఉపదేశాన్ని ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. సువార్త ప్రకటించడమో, లేకపోతే ఉపదేశం ఇవ్వడమో, లేకపోతే మర్మాలు చెప్పడమో ఏదో ఒకటి చేస్తారు. సువార్త ప్రకటించడమో అంటున్నప్పుడు రక్షణ సువార్త ప్రకటించడమో, లేదా ఇంకాస్త మెచ్యూర్డ్ అయిన వాళ్ళకి మహిమ గల సువార్తను ప్రకటించడము. వెన్ వీ ఫైండ్ సమ్ పీపుల్, ఎయిదర్ వీ వుడ్ ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ ద గాస్పల్, గ్లోరియస్ గాస్పల్. దేవుని స్తోత్రం. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోలో ఇంకా కొరింథీలో ఉన్నాడు. ఎస్. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంతమంది శిష్యులను కలుసుకొని వాళ్ళతో, మీరు విశ్వసించిన పిదప పరిశుద్ధాత్మ పొందితిరా అని అడుగుగా. చాలండి. దేవుని స్తోత్రం. ఇద్దరు వేరు వేరు ప్రదేశాల్లో పరిచర్య చేస్తున్నారు. అపోల్లో అనేటువంటి ఆయన అపోస్తులుడిగా ఎంచబడలేదు. ఒక 18వ అధ్యాయం చివరి భాగాలు చూస్తే సాధారణ విశ్వాసుల ద్వారా, సువార్థికుల ద్వారా, సాధారణ సువార్థికుల ద్వారా ఉపదేశం పొంది కరెక్ట్ చేసుకొని కాస్త ఎదుగుతున్న వ్యక్తిగా, మినిస్ట్రీలో ఎదుగుతున్న వ్యక్తిగా మనం అతన్ని చూడొచ్చు. సరే, అతను ఎఫెసీకి వెళ్ళాడు. నేను ఎఫెసీ నుంచి వచ్చిన తర్వాత అతను ఎఫెసీకి వెళ్ళాడు. నేను కొరింథీలో నుంచి వెళ్ళినప్పుడు అతడు కొరింథీలో ఉన్నాడు. కాబట్టి లెట్ హిమ్ బీ ఇన్ కొరింథ్. అతడు కొరింథీలో ఉండేవండి, నేను ఎఫెసీలో ఉంటాను. ఎవరు ఎక్కడున్నా పరిచర్యే చేయాలి. మీరు భోజనము చేసినను పానము చేసినను ఆయన మహిమార్థమై, యేసు నామ మహిమార్థమై చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాయబడిన మాటలు. అలా సంచరిస్తూ తిరుగుతున్నప్పుడు థర్డ్ మిషనరీ జర్నీ అని చెప్పుకున్నాం. 18వ అధ్యాయం 23వ వచనంలోంచి 2 మిషనరీ ప్రయాణాల్లో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అనగా ఇంచుమించు 13వ అధ్యాయం నుంచి 13, 14, 15, 16, 17, 18 ఈ 6 అధ్యాయాల్లో మనం 2 మిషనరీ జర్నీల గురించి చూసుకున్నాం. 2 మిషనరీ ప్రయాణాల గురించి చూసుకున్నాం. ఇక 3 అధ్యాయాల్లో అనగా 19, 20, 21 లేదా 18 కూడా, 18 సగభాగం కూడా, ఈ 3.5 అధ్యాయంలో మనం పౌలు గారి యొక్క చివరి మిషనరీ ప్రయాణం అనగా 3వ మిషనరీ ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. అక్కడ జరుగుతున్న విషయాలు, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు అడిగిన ప్రశ్న చూడండి, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? దాని అర్థం ఏంటి సార్ అని వాళ్ళు అడగలేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంటి, విశ్వసించడం అంటే ఏంటి అని వాళ్ళు అడగలేదు. పౌలు గారి ప్రశ్న ఏదో పొందుకోవడానికి సంబంధించిన మాట, ఏదో రిసీవింగ్కి సంబంధించిన మాట, ఏదో స్పిరిచువాలిటీ సంబంధించిన మాట. కాబట్టి దాని గురించి ఏంటంటే పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. మమ్మల్ని ఏంటంటే పిచ్చి ప్రశ్నలు అడిగేది, మేము విశ్వసించాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, మా జోలికి రాకుండా మీ పనేదో మీరు చేసుకోకుండా ఏంటిదంతా అని వాళ్ళు హర్ట్ కాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆంటీ గారు, చాలా పెద్ద ఆవిడ అప్పటికే, ఒక సువార్థికుడు సువార్త చెప్పి మీరు మారుమనసు పొందారా అని అడిగారు. దాంతో ఆ వ్యక్తి తీవ్రంగా హర్ట్ అయ్యారు.
నేను ఇంచుమించు ఒక 25-26 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అందులో హర్ట్ కావడానికి ఏముంది? అప్పుడు నేను కూడా ఈ ఆంటీ గారి పక్షాన ఉండి ఆయన ఎందుకంటే అలా అడగడం తొందరపాటు అవసరమా అనుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసింది ఆయన అడిగిన దాంట్లో తప్పేం లేదు. మారు మనసు పొందారా? అదేంటంటే 3 తరాలుగా పుట్టు క్రైస్తవులుగా ఉన్నప్పుడు అతను అడిగే ప్రశ్న ఏంటి అని ఈవిడ గారు ఆ మేడం గారు కాస్త ఆవేశపడ్డారు. ప్రశ్నించే విధానంలో కూడా తేడాలు ఉన్నాయి. పౌలు గారి యొక్క ప్రశ్న విధానము వాళ్ళని హర్ట్ చేయలేదు, కానీ వాళ్ళని ఆలోచింపజేసింది. ఎస్, కరెక్టే కదా, ఆయన అడిగిన ప్రశ్న తప్పే ఉంది. క్వశ్చన్ ఈజ్ రాంగ్ అని కాదు, క్వశ్చన్ ఈజ్ రైట్. రైట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఇవ్వలేనటువంటి పీపుల్ వాళ్ళు. సరైన ప్రశ్నకి సరైన సమాధానం జవాబు ఇవ్వలేని ప్రజలుగా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, వాళ్ళు నిరుత్తరులై ఉన్నారు. ఏదో పిచ్చి ఆన్సర్ ఇచ్చారు. ఆయన ఉన్నాడని మాకు తెలియదు. ఆయన ఉన్నాడని మీకు తెలుసో లేదో అని కాదు నేను మిమ్మల్ని అడిగింది. మీరు పరిశుద్ధాత్మను పొందారా లేదా? దానికి 2 ఆన్సర్లు ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, పొందాము లేదు. ఇది కాకుండా మీరు 3వ ఆప్షన్, కొత్త ఆప్షన్ కనిపెట్టారు. ఆయన ఉన్నాడనే సంగతి మాకు తెలియదు. చూడండి, పొందారా లేదా? పొందాము లేదు. లేదా పొందుకోవాలని ఆశపడుతున్నామండి, మా కోసం ప్రార్థన చేయండి అనేది కూడా కాదు. పరిశుద్ధాత్మను పొందడం అనే దాని గురించి మాట్లాడుకుందాం. 5 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అవునండి, పౌలు గారు పరిశుద్ధాత్మను పొందడం గురించి చెప్పినప్పుడు అది చాలా కష్టమైన కార్యం అండి. అది అందరూ పొందలేదు. పరిశుద్ధులు, భక్తులు వాళ్ళు మాత్రమే పొందుతారు. మీ వల్ల కాదు, మీకు కష్టం అనిపిస్తుంది. అసలు మీ 12 మందికి లేదంటే మీ సంఘం యొక్క పరిస్థితి ఏంటి? ఇవన్నీ పౌలు గారు మాట్లాడలేదు. మనమైతే ఏదో మాట్లాడేస్తాం, ఏదో చెప్పేస్తాం, ఏదో జడ్జిమెంటల్గా మాట్లాడతాం. అబ్బే అలాగైతే మీ సంఘం ఆత్మీయంగా లేదండి, దగ్గరలో ఉన్న ఏదో సంఘానికి వెళ్ళిపోండి, లేదా మా సంఘానికి రావాలి. కానీ మీరు ఎందుకంటే అక్కడ ఉంటారు? మీరు అక్కడ ఇంతకాలం ఉండి కూడా ఆత్మలో ఎదగలేకపోయారు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందలేకపోయారు, పరిశుద్ధాత్మ నింపుదలకు గురి కాలేకపోయారు. ఏం చర్చ్ అండి ఇది? నాన్ పెంటికోస్టల్ చర్చ్ అది, లేకపోతే నో స్పిరిట్ చర్చ్ ఏంటిది? మనం ఇలా మాట్లాడుకునేవాళ్ళం. మీరు ఏ చర్చ్ అయినా పర్లేదు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవాలి. ఆ అనుభవం మీ సొంతం కావాలి. ఎలా వస్తుంది ఈ పరిశుద్ధాత్మ అనుభవం అనే దానికి 5 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. పరలోకమందున్న మన తండ్రి అనగా యెహోవా దేవుడు తన అడుగువారికి తనకు ప్రార్థన చేసేవారికి దేవుడు తన ఆత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు అని కాదు, ఎంతో నిశ్చయముగా. హీ విల్ షూర్లీ గ్రాంట్ ద స్పిరిట్ టు దోస్ హూ ఆస్క్. ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇస్తాడట, అడగని వాళ్ళకి కాదు. అడగందే అమ్మైనా పెట్టదంటారు సామెత. అడగందే మనం దేవుని దగ్గర ఏం పొందుకోగలం? అడిగి పొందుకోవాలి. అడగకుండానే ఆయన ఇస్తాడు. అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటే అధికంగా కూడా ఇస్తాడు. కానీ మనం గమనించాల్సిన పాయింట్, మనం అడగాల్సిన వీ షుడ్ ప్రే. ప్రేయర్ బికమ్ నెససరీ ఇన్ కేస్ ఆఫ్ రిసీవింగ్. స్వీకరించే విషయంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యమైపోయింది. 1, అడగడం ద్వారా అడగండి. రొట్టెల గురించి అడగండి అని కాదు, చేపల గురించి అడగండి అని కాదు, గుడ్డుల గురించి అడగండి అని కాదు. చేప, గుడ్డు లేదా రొట్టె గురించి పక్కన పెట్టేసేయండి. లీవ్ ఆల్ దిస్ ఫిజికల్ ఫుడ్. యు ఆస్క్ ఫర్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను గురించి అడగడం. లార్డ్ ఫిల్ us అని అడగడం. లార్డ్ ఎంపవర్ us, లార్డ్ లీడ్ us త్రూ యువర్ స్పిరిట్ అని అడగడం. 1, అడగడం ద్వారా మనం ఆయన్ని పరిశుద్ధాత్మను పొందుకుంటామని. 2వది, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును. yes, మీరు యెరూషలేమును ఎట్టి పరిస్థితుల్లో డోంట్ లీవ్ జెరూసలేం. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. టారీ, జస్ట్ వెయిట్ దేర్, లిటరల్లీ వెయిట్ ఇన్ జెరూసలేం. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 33వ వచనంలో రాయబడింది. కనిపెట్టడం ద్వారా ఏమి జరిగింది? కొత్త ఆయన దేవుని కుడిపార్శ్వమునకు ఎత్తింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హి హస్ poured out his spirit. మనము కనిపెట్టడం ద్వారా, అడగడం ఓకే, కనిపెట్టడం అంటే అడిగి లేకపోతే అడుగుతూ ఉంటూ గోజాడుతూ ఉంటూ
జస్ట్ ఆస్కింగ్ కాదు, ఇట్స్ మోర్ దెన్ ఆస్కింగ్, ఇట్స్ కీప్ ఆన్ ఆస్కింగ్ అండ్ వెయిటింగ్. నా అడగడము యొక్క ప్రతిఫలముగా నేనేదో పొందబోతున్నానని, మై బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ ద వే అన్నట్టుగా ఎదురు చూడటం అనమాట. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. మేమును అపోస్తులమైన మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, ఎవరైతే ఒబీడియన్స్గా ఉంటారో, ఎవరైతే లోబడి ఉంటారో, ఎవరైతే తిరుగుబాటు చేయకుండా ఉంటారో, ఎవరైతే అణిగమణిగి ఉంటారో, ఎవరైతే సబ్మిసివ్గా ఉంటారో వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. పరిశుద్ధాత్ముడు కొన్ని సంగతులకు సాక్ష్యమై ఉన్నాడు. మేము కూడా సాక్షులమై ఉన్నారు. ఏంటి ఆ సంగతులు అనే దాని గురించి అక్కడ చెప్పలేదు, కానీ ఆయన చెప్తున్న మాట తనకు విధేయులైన వారికి. 2వ అధ్యాయంలో మేము విధేయులమయ్యాం, లేదా 1వ అధ్యాయంలో మేము విధేయులయ్యాం. వీ బికమ్ ఒబీడియంట్, దెన్ వీ వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ అనాయింటింగ్ జరిగింది, దానికి కారణము విధేయతే అని చెప్పుకుంటాడు. విధేయత ద్వారా మనము పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందొచ్చు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును, అపోస్తులైనటువంటి పేతురు, అపోస్తులైనటువంటి యోహాను గారు, యెరూషలేములో ఉన్నటువంటి యోహాను గారు, సంఘము చెదిరిపోయినప్పటికీ, విశ్వాసులు చెదిరిపోయినప్పటికీ ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములో ఉన్నటువంటి పేతురు, యోహాను సమరయలో ఉద్యమం గురించి విన్న తర్వాత అప్పుడు పేతురు, యోహానులు అనగా సమరయలోని ఫిలిప్ పాస్టర్ గారి సంఘ విశ్వాసుల తలల మీద చేతులు ఉంచగా, అనగా హస్త నిక్షేపణము చేయగా, వెన్ హీ లెయిడ్ హిస్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అంటే ఆన్ ద సమరిటన్ చర్చ్ మెంబర్స్, సమరయ సంఘ విశ్వాసుల మీద తలల మీద చేతులు ఉంచినప్పుడు దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్, దే వర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మ అనుభవం. 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇంకనూ మాట్లాడుచుండగా, లేదా చెప్తుండగా, పలుకుతుండగా, ప్రసంగిస్తుండగా, బోధ విన్న లేకపోతే ఆ కొర్నేలి ఇంట్లో ఉన్నటువంటి అన్యని ఇంట్లో వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనంలో రాబడింది, ఆలకించుడి, నేను నా ఆత్మను కుమ్మరిస్తానని. ఆలకించండి, లిజన్ అండ్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్. ఆలకించడం ద్వారా, ఇలా రకరకాలుగా అడగడం ద్వారా, కనిపెట్టడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, అవిధేయత లేకుండా ఉండడం ద్వారా, ఆత్మీయ హస్త నిక్షేపణ ద్వారా, అంతేకాకుండా ఆలకించడం ద్వారా మనం ఆత్మను పొందుకుంటామని, ఇట్టి ఆత్మానుభవం పొందుకొని మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.